భయ్యా సన్నీ యాదవ్ కానీ లేదంటే ఇంకొకరు ఎవరైనా కానీ ఆ ఇష్యూస్ అనేవి బెట్టింగ్స్ పెట్టడం, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 20 to 40 బాగా బెట్టింగ్స్ పెట్టడం, డబ్బులు కోల్పోవడం, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. చాలామంది సూసైడ్స్ చేసుకోవడం ఇట్లాగా. అసలు ఇవి ఎంతవరకు కరెక్ట్? ఇలాంటివి మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఇలాంటివి ఇవ్వాలా? అసలు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? బేసికలీ డిపెండ్స్ ఆన్ 2 things అండి. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఏ పర్సన్గా మనం మన సోషల్ ఎకనామిక్ పొజిషన్ ఏంటి, బెట్టింగ్ యాప్లో మనం పెడితే ఓకే డబ్బులు వస్తాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డవాడు లైక్ ఇప్పుడు బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తర్వాత కష్టపడ్డా ఆటోమేటిక్గా. నిజంగా డబ్బులు వస్తాయా? అసలు ఎంతవరకు వాటిని నమ్మొచ్చు? ఇప్పుడు స్కామ్ల వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. బేసిక్గా ఉంటుందండి. కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే ఇనిషియల్గా తెలిపే ఓకే, మీరు వేసిన ఫస్ట్ 2-3 మ్యాచ్లు మీకు తగులుతాయి. ఓకే. సో ఇంకా దాని మీద వాడు స్టెప్ బై స్టెప్ 10 వేసినోట్ 20 వేసినోట్ 30 అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ దట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద పెద్ద క్రికెటర్ సెలబ్రిటీసే ప్రమోట్ చేస్తున్నారు. అవును, ప్రమోట్ చేస్తున్నారు. బట్ దెర్ ఇస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్ అనమాట. ఇప్పుడు ఈ చిన్నవి మనం చూస్తున్నవి ఏవైతే ఉన్నాయో అసలు వాటిని బ్యానెడ్ స్టేజ్కి వచ్చినవి కూడా పెద్ద పెద్ద బెట్టింగ్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా చేస్తున్నాయి. వీటి వల్ల ఎక్కువ నష్టపోతున్నారు అంటున్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చదువుకున్నవాడు చూస్తాడు. హూ ఈస్ ప్లేయింగ్ రెస్పాన్సిబుల్లీ విల్ సీ. ఎవడైతే అక్కడ మనీ చూస్తున్నాడో వాడు చూడ్డా అవన్నీ ఎంత వేస్తే నా పక్కనోడికి సపోజ్ వాడు 100 వేసాడు, 500 వచ్చింది, ఓకే నా దగ్గర 200 వేస్తే 1000 రూపాయలు వస్తాయి. అట్లా ఉంటుంది కదా వాడు. దీనికి అంతు లేకుండా లక్షల వరకు ఇట్లా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అంతు లేకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 500, 1000 ఓకే, ఇది కాదు కదా, లక్షల్లో వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం వరకు వస్తుంది. కరెక్ట్ అండి. బయట అప్పులు తెచ్చుకునే స్టేజ్కి కూడా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే వాడు ఎక్కడో చోట లాస్ అవుతాడు. 10,000 ఏదో. ఇప్పుడు ఆ 10,000 అప్పు తీర్చాలంటే ఏదో మంచి హాట్ ఫేవరెట్ మ్యాచ్ పడుతుంది, అది కొడితే జాక్ పాట్ రా అన్నట్టు. ఎనీథింగ్ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు అనమాట. ఇప్పుడు ఎవరైతే ఈజీ మనీకి అలవాటు అవుతాడో బిలో 22, 23 ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ అయ్యి నీకు జాబ్ వచ్చేటప్పటికి 21, 22 వస్తుంది. ఫస్ట్ 2 years ఆఫ్ జాబ్ తీసేయండి లెర్నింగ్. బిలో 24 ఎవరైతే ఈజీ మనీకి అలవాటు పడతాడో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు ఇంకా కష్టపడలేడు ఫ్యూచర్లో కూడా. మనకు బెట్టింగ్లో ఎంత వస్తుంది కదా, లేకపోతే పేక్ ఆడితే ఎంత వస్తుంది కదా, ఇంకా దాని వైపే వెళ్తూ ఉంటుంది మైండ్. సో పేరెంటింగ్ కూడా మారాలని నా ఫీలింగ్. బేసిక్ అదే మేము కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ పేరెంటింగ్ ఇష్యూస్ వల్ల 23 అట్లా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎర్నింగ్స్ ఇట్లాంటివి లేవని చెప్పేసి వాటి కోసం ఎక్కువ మంది. కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు బీటెక్ పాస్ అవుట్ గ్రాడ్యుయేట్స్ కొన్ని లక్షల్లో ఉంటారు, జాబ్స్ వచ్చి థౌజండ్స్లో ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే హైదరాబాద్ అయినా కానీ అందరూ వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉంటారు. ఒకటి క్లాస్కి వెళ్తాడు, ఒకటి చాలు కదండి బ్యాచ్ మొత్తాన్ని స్పాయిల్ చేయడానికి. నువ్వు ఇందులో వేయరా అంటే వాళ్ళ డాడీ పాకెట్ మనీ పంపే 1000, 2000 బెట్టింగ్ ఆడతాడు. 1 month 2000, 4000 అవుతుంది. ఇంకో 1 month వాడికే 10,000 అప్పు అవుతుంది. మళ్ళీ అప్పు తీర్చుకోవడానికి ఇంకొక అప్పు తీరుస్తాడు. సో చేస్తుంటారు అనమాట. సో ఇదంతా చైన్. ఇప్పుడు మీ వైపు నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక పర్సన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్కి మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తే ఇది కంటిన్యూ అయిపోతుంది. సో ఇక్కడతో మనం కట్ చేస్తే ఇది నెక్స్ట్ జనరేషన్స్కి బాగుంటుంది. సో మీ వైపు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో బేసిక్గా అదే అండి, ఈజీ మనీకి ఎప్పుడు అలవాటు పడొద్దని నేను చెప్తానండి. ఎందుకంటే బెట్టింగ్ అనేది ఇప్పుడు ఒకసారి తగులుతుంది, ఇంకోసారి తగులుతుంది లైక్, బట్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ కదా. నువ్వు ఏదైనా నీ స్కిల్ సెట్ను, నీ ఎనర్జీను స్ట్రీమ్ లైన్ చేసుకొని ఒక జాబ్ లేకపోతే ఒక బిజినెస్ ఐడియా ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే వాడు బాగుపడతాడు. అంతేగాని బెట్టింగ్స్ అనేవి ఏంటంటే గ్యాంబుల్స్, మనకు పడితే పడుతుంది లేదంటే లేదు కదా. సో దానివల్ల మన ఒక్కలమే కాకుండా మన పేరెంట్స్ కూడా సఫర్ అవుతారు. సో చిన్న పిల్లలు మీరు చెప్పినట్టు సూసైడ్ చేసుకుంటే ఇంకా లైక్ ఎప్పుడైనా చిన్నపిల్లలు కానీ మనం బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి దూరం అయితే వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ రిగ్రెట్తోనే ఉంటారనమాట. సో నేను అనేది ఏంటంటే మైండ్ ట్యూన్ చేసుకోవాలి అండ్ పేరెంట్స్ కూడా కొంచెం కంట్రోల్లో పెట్టాలి. లైక్ ప్రెసెంట్ టాపిక్ రన్ అవుతూ ఉంది. భయ్యా సన్నీ యాదవ్ కానీ లేదంటే లోకల్ నాని కానీ వీళ్ళ అందరూ కూడా బెట్టింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఈజీ మనీ లేదంటే మనుషుల్ని ఇట్లా చేయడం, దానివైపు టర్న్ చేయడము, దానివల్ల నష్టపోవడము, సూసైడ్ చేసుకోవడం. ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా సోషల్ మీడియాలో ఉన్నారు. వాళ్ళని ఏదైనా ప్రమోట్ చేస్తే మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం. అట్లాంటి వాళ్ళే వీటిని చేస్తున్నారు. అసలు ఇవి ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు వీటిని ప్రమోట్ చేయడం మనం ఎంతవరకు తీసుకోవాలి? జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తే కనుక ఇప్పుడు యూట్యూబర్స్ ఉంటారు, వాళ్ళకి చాలా లాయల్ ఫాలోవర్స్ ఉంటారు. ఎగ్జాంపుల్కి నాన్ వేసినా కానీ భయ్యా సన్నీ యాదవ్ కానీ వాళ్ళది రెగ్యులర్గా చూస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళకి మిలియన్స్లలో ఉన్నారు, అందులో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. సో వాళ్ళనేది వాళ్ళు ఏమేమి వేస్తున్నారు, ఏమేమి ప్రమోట్ చేస్తున్నారు, వాటి మీద వాళ్ళకు కూడా చాలా ఆసక్తి ఉంటుంది. సో బేసికల్లీ ఇప్పుడు వాళ్ళు అన్ని మిలియన్స్ ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఫాలోవర్స్ ఉన్నారు. అంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అంత ఇన్ఫ్లుయెన్స్ కేపబిలిటీ ఉన్నప్పుడు ఆ బెట్టింగ్ అలాంటిది ప్రమోట్ చేయడం అంత మంచిది కాదు యూత్కి. ప్లస్ ఈరోజు బెట్టింగ్ మార్కెట్ చూస్తే కనుక ఇప్పుడు Dream11 చూసాం మనం రీసెంట్గానే. వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ యాడ్ కొలాబరేషన్ కూడా వాళ్ళ టాప్ యాక్టర్స్ అందరూ, స్టార్స్ అందరూ కనిపించడం జరిగింది.
సో ఎంత డిస్క్లైమర్స్ ఇచ్చినా కానీ అది చాలా అడిక్టివ్ ఉంటుంది అండ్ యూత్ కూడా చాలా స్పాయిల్ అవుతున్నారు. అండ్ మన వీసీ సజ్జనార్ గారు కూడా చెప్పారు, ఇది తను చాలా కృషి చేస్తున్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ తగ్గించడానికి. బట్ ఇంకా ఉన్నది చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, బట్ అది కరెక్ట్ కాదు. మన ఏపీటీజీ ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో ఇక్కడ నుంచే ఎక్కువ లైక్ ట్యాక్సెస్ అనేది పే చేస్తున్నారు, ఎక్కువ మొత్తంలో కూడా ట్యాక్సెస్ పే చేస్తున్నారు ఈ రమ్మికి కానీ వీటికని అని చెప్పేసి చెప్తున్నారు. సో అంత అడిక్ట్ అయి ఉన్నారు పీపుల్ లైక్ మన తెలుగు స్టేట్స్లో. యాక్చువల్లీ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో చూస్తే కనుక మన దగ్గర నుంచే చాలా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ క్లాసెస్ చూసినా కానీ మన తెలుగు స్టేట్స్ ఆంధ్ర మరియు తెలంగాణనే టాప్లో ఉంటున్నాయి. సో ఏంటంటే మన దానిలో కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే అప్పుడే బీటెక్ అయిపోయి జాబ్ రాని వాళ్ళు కానీ నార్మల్గా సోషల్ మీడియా వాడడం వల్ల సరే పర్లేదులే ఒక గేమే కదా 50-100 రూపీసే కదా అని చెప్పి ట్రై చేయడం జరుగుతుంది. ఇంకా లేటర్ దానికి అలవాటు పడడం అవుతుంది. స్టార్ట్అప్ అక్కడి నుంచి జరుగుతుంది అంటారు. స్టార్ట్ అక్కడ నుంచి అవుతుంది. మళ్ళీ జూపీ లాంటి యాప్స్ కూడా ఇనిషియల్గా సైన్ అప్ అయితే వాళ్ళు కొంచెం క్యాష్ చేయడం జరుగుతుంది. సో ఇంకా అది ప్రమోట్ చేస్తుంది కదా మనల్ని. అట్ ద సేమ్ టైం కొంతమంది అంటున్నారు లైక్ అది లైక్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ అయినప్పటికీ కూడా కొంతమంది వీటిని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏదైనా అయి ఉండొచ్చు, లైక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమైన రన్ అవుతున్నాయి. సో వాటి ద్వారానే ప్యారలల్గా ఈ ప్రైవేట్ అన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. అది గవర్నమెంట్ ప్రైవేట్ అని కాదు, ఎంతవరకు అసలు బెట్టింగ్ అనేది ఒక గవర్నమెంట్ నుంచి ఎక్కువ రిఫరెన్స్ జరుగుతోంది, అక్కడి నుంచే స్టార్ట్అప్ అంటున్నారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ ఏం చేయాలి ఇలాంటివి ఆపేయాలని? సో గవర్నమెంట్ బేసిక్గా ఇప్పుడు వాళ్ళు ఎంత హై ట్యాక్సెస్ వేసినా కానీ మన యూత్ అనే వాళ్ళు ఒకసారి అడిక్టివ్ అయిపోతే అది కేర్ చేయరు. సో మేజర్ ఇప్పుడు గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకొని పబ్లిక్ అవేర్నెస్ క్యాంప్స్ అట్లా కండక్ట్ చేసి మరి ఏదైనా మూవీ సెలబ్రిటీ వచ్చి ఇట్లా అవేర్నెస్ గురించి ఏమైనా చెప్తే కనుక అని వీళ్ళు అంత మానేటట్లేరు. అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ వాళ్ళ లైఫ్ని ఇచ్చేసుకోవడం, హ్యాంగ్అవుట్స్ చేసుకోవడం ఇవే ఎక్కువ చూస్తున్నాం. లేదా మ్యారీడ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఏదో వీటికి మనం ఇక్కడతో దీన్ని కంక్లూజన్ చేయగలుగుతామేమో, మైట్ బి. అలా చేయాలంటే ఏదైనా ఒక టిప్ లాంటిది ఏముంది, అందరం ఏదో ఒక పనిలో ఎంగేజ్ అయ్యి ఉండి సో బేసికల్గా లైక్ మెడిటేషన్ ఆర్ సంథింగ్ జిమ్ కానీ ఏమైనా మనం పర్టికులర్ ఎంగేజ్ అయి ఉంటే సో మనకి అంత స్కోప్ ఉండదు 1-2 hours ఇట్లా గేమ్స్కి కేటాయిద్దాం అనేది. సో బేసికల్లీ అదే మనం ఏదో ఒక పర్టికులర్ వర్క్లో ఎంగేజ్ అయి ఉండడమే బెటర్. ఈవెన్ ఆర్ ఫ్రీ టైమ్స్లో కూడా మనకు నచ్చింది చేయడము, ఏదైనా మూవీకి వెళ్ళడము, సో ఇవే బెటర్ అని నా ఉద్దేశం. సార్ ఇది ఈ మధ్య చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు కదా. సో అది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ అలా ప్రమోట్ చేయొద్దు. నాలెడ్జ్ లేని ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్లకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ మొత్తం కెరియర్ మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ వెల్త్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది, ఫ్యామిలీ వచ్చి రోడ్డు మీదకి వస్తుంది. సో అది వాళ్ళకి ఇన్నోసెంట్ పీపుల్స్కి వీళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం తెలియకుండా అక్కడ దిగేసి అసలు బెట్టింగ్ యాప్ అంటే తెలియదు వాళ్ళకి. ఈజీ మనీ వస్తుంది, ఈరోజు ఒక్కరోజు చంపవచ్చు, ఒకటి రోజులో కోటీశ్వర అయిపోవచ్చు. ఆల్రెడీ వీడియోలో కూడా చూపిస్తారు సార్, ఒక మొబైల్ షాప్కి వెళ్ళి నేను ఇప్పుడే సంపాదిస్తాను అని చెప్పేసి. అది రాంగ్. మనం కూడా సొసైటీలో అందరం దాన్ని వ్యతిరేకించాలి. సరే ఇప్పుడు మన ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా బెట్టింగ్ యాప్లో, ఒకరు లోకల్ బాయ్ నాని, ఇంకోరు వచ్చేసి వైఎస్ సన్నీ యాదవ్ని అరెస్ట్ చేస్తారనేసి అంటున్నారు. వీళ్ళని చూసి అయినా సరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఆగిపోతారంటారా? సరే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది చాలామంది ప్రమోట్ చేస్తున్నారు కదా. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎవరికి యూజ్ అసలు? బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే యువతరానికి ఇది ఒక పెద్ద బ్యాడ్. ఎందుకంటే మరి ఎందుకు దీనికి అట్రాక్ట్ అవుతున్నారో తెలియట్లేదు, కానీ దానివల్ల లబ్ధి పొందేవాళ్ళు పెద్దవాళ్ళు, జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చిన్నపిల్లల వయసు వాళ్ళు. ఒక వాళ్ళు అంటే ఇప్పుడు యాప్ను ఎవరైతే డెవలప్ చేసారో వాళ్ళ, లేకుంటే ప్రమోట్ చేసిన వాళ్ళ? యాప్ డెవలప్ చేసిన వాళ్ళు ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇది బెట్టింగ్ రాజకీయంగా కూడా పెద్దగా నడుస్తుంది. అది వాటిలలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి స్టూడెంట్స్ చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. దీన్ని అరికట్టడం అనేది గవర్నమెంట్ చాలా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, లేకపోతే ఫ్యామిలీస్ చాలా లాస్ అయిపోతున్నారు. యువతరం మెయిన్గా తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాం అంతే. అన్న ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరంటే చాలామంది ప్రమోట్ చేశారు, బట్ ఏంటంటే లోకల్ బాయ్ నాన్న అరెస్ట్ అయ్యాడు అండ్ బన్నీ సన్నీ యాదవ్ కూడా అరెస్ట్ అవుతాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసినా కూడా
మిగతా వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళు ఆగిపోతారా? అంటే ప్రమోట్ చేయొద్దు, చేస్తే ఎట్లాంటి శిక్ష ఉంటుందని చెప్పేసి. వాళ్ళు ఆగిపోవడం కాదు, ముందు మనం అనేది మారాలి ఫస్ట్. ఇన్ని చూస్తున్నాం కాబట్టి అన్నీ తెలుసు మనకు, అన్ని ఛానల్స్లో చూస్తుండ్రు. ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ అయినా కానీ ఏదైనా కానీ అందరూ చూస్తున్నారు కాబట్టి ముందు మనం మారితే వాళ్ళు ఎన్ని ప్రమోట్ చేస్తే మనకేమవుతుంది? మనం చూడాలి, వాటిని లైట్ తీసుకోవాలి, కానీ వాటిని సీరియస్గా తీసుకుని మన లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు కదా. వాడేదో ప్రమోషన్ కోసం చేసుకుంటాడు, మనం అట్లా చేయొద్దు కదా. దానివల్ల మనం లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. అది అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు ప్రమోట్ చేస్తేనే కదా వీళ్ళు కొనడం. అంటే ఇందులో ఒక సామెత ఉంటుంది సార్, జో దిక్తా ఓ బిక్తా అన్నట్టుగా. సో వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దానిలో అదే మాయలో పడిపోతున్నారు కదా. సో ఆ మాయల నుంచి ఏ విధంగా బయటికి రావాలి వాళ్ళు? యువతరం మేలుకోవాలి ఫస్ట్. అది మనకై మనం రియలైజ్ అయ్యి మన ఫ్యామిలీ స్పాయిల్ అయిపోతే మనకెందుకు ఇలాంటివని దాని జోలు పోకుంటే బెస్ట్. దాని పెట్టుకోకుండా మనము మన కెరీర్ చూసుకుంటే బెస్ట్ అని మన ఆలోచన, అంతే. అంటే ఆ బెట్టింగ్ యాప్ల నుంచి బయటికి రావాలంటే ఎట్లా, ఏమైనా సలహాలు ఏమన్నా ఉంటాయా మీకు తెలిసి చెప్పండి. మనకు తెలిసి ఏం లేవు. బట్ ఏంటంటే జనాలు ఇవన్నీ చూసినప్పుడు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, దానికి సంబంధించిన కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. అంటే ఇవి చేయొద్దని మనం ముందు చెప్తున్నారు, చెప్పిన దాన్ని మనం అవగాహన చేసుకుంటే మనం ఆటోమేటిక్గా బయటకు వస్తామనేది మన ఫీలింగ్. అది అట్లా కాకుండా ఏదో అది ట్రెండీగా అట్లా ఇట్లా వెళ్తే లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. అది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వచ్చేసి యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, చాలామంది సెలబ్రిటీలు కూడా చేస్తున్నారు. సో వాళ్ళకు ఎట్లాంటి ఏమన్నా శిక్ష పడే అవకాశం కానీ, లేకుంటే వాళ్ళకి ఏమన్నా వార్నింగ్ లాంటి? వాళ్ళకి శిక్ష పడేది ఏముండదు, వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. దానివల్ల స్పాయిల్ అయిపోయేది మనము. వాస్తవంగా అయితే అదే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. యువతరం తెలుసుకుంటే బెస్ట్, ఒకరికొకరు అవగాహన చేసుకుంటే. ఒకవేళ ఇప్పుడు బెట్టింగ్ ఆగాలంటే ఎట్లాంటి చేస్తే బెట్టింగ్ ఆగిపోతుంటారు? ఏం గవర్నమెంట్ పరంగా ఏదైనా చర్యలు తీసుకుంటే బెస్ట్. ఇలాంటి క్రైమ్స్ రాకుండా, ఇలాంటి ఎంకరేజ్ చేయకుండా, దానికి సంబంధించిన ఏదైనా ప్రమోషన్ చేసే వాళ్ళు ముందుగా అలర్ట్ చేసుకొని ఇట్లా చేయడం కరెక్ట్ కదా అని చెప్పి అట్లా చేసిన వాళ్ళకి ఏ శిక్ష అనేది కొంచెం గట్టిగా చెప్తే గవర్నమెంట్ ముందుగానే ఆ ప్రమోషన్స్ ఆగిపోతాయని నా ఒపీనియన్. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరికి శిక్ష పడింది కదా అన్న. బన్నీ సన్నీ యాదవ్కి వచ్చేసి ఇవాళ రేపు అరెస్ట్ చేస్తామన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకోటి లోకల్ బాయ్ నానే అరెస్ట్ అయింది. సో వీళ్ళిద్దరిని చూసైనా సరే ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో సో వాళ్ళు ఆగిపోతారా? వాళ్ళు ఆగిపోతే బెస్ట్. ఆగిపోకుండా ఉంటే దానికి మనం ఏం చేయలేము. సో మీకు వరకు ఆగిపోతారంటారా? ఆగిపోవచ్చు అనుకున్నాం, మేబీ భయపడవచ్చు. అంతలో కాకపోయినా కొంతమంది తగ్గుతుందని ఒక ఐడియా ఉంది, అంతే. అంత విపరీతంగా లేకుండా తగ్గుతుందేమో అనుకుంటున్నాం కొంచెం. అని ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ బెట్టింగ్ యాప్ చూసి ఆడే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఇలాంటివి ప్రమోట్ చేయడం కదా, ఏదైనా అంటే యూత్కి ఏదైనా మంచి మెసేజ్ చేయడం, కెరీర్ పర్పస్ ఏదైనా ప్రమోట్ చేయండి. కానీ ఇలాంటి చిల్లర పంచాయతీలు ప్రమోట్ చేసి జీవితాన్ని నాశనం చేసేది చేయకండి. మీ స్వలాభం కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు. ఈ ప్రమోట్ చేసిన వాళ్ళు అట్రాక్ట్ అయ్యేవాడు ముందు మన ఫ్యామిలీని చూసుకొని జాగ్రత్త పడితే అన్నీ సెట్ అయిపోతాయి, భయపడతాయి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ 17 నుంచి 30, 40 మ్యాక్సిమం ఈ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్కి ఎక్కువ ఇదవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు మనం రీసెంట్గా వింటున్నాం బయాస్ అనే యాదవ్ కానీ లేదంటే ఈ ఇష్యూస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజెంట్ రన్ అవుతున్నాయి కదా, అలాంటి వాళ్ళు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి సొసైటీకి ఏదైనా చేయాలి అనే ఒపీనియన్లో ఉండాల్సిన వాళ్ళు మన ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ వైపు పుష్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాట్స్ యువర్ కైండ్ ఆఫ్ ఒపీనియన్? ఇది మనకి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కరెక్టా? దేనికి కరెక్ట్ కాదు అది? దేనికి ఎందుకు ఇలాంటివి ఎందుకు వీళ్ళు చేయడం? మనం వీటిని ఎలా చూడాలి? వాళ్ళ ఫేమస్ కోసం వాళ్ళు చేసుకుంటారు. మనం అది రియల్ లైఫ్ తీసుకొని మనం ఇది చేసుకుంటున్నాం. బట్ ఇలా తీసుకొని ఇలా చేస్తున్న వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళకి మనం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి? ఇవన్నీ వదిలేసి వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీ చేస్తే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. బట్ బేసిక్గా ఇవన్నీ మాట్లాడుకుంటాం కానీ ఆ పర్టికులర్ టైం అలాంటివి వచ్చేసరికి మన ఫ్రెండ్స్ రిఫర్ చేస్తున్నారనో లేదా ఏమైనా యాప్స్ చూస్తునో లేదా మనకి అమౌంట్ కావాలి, మనం కష్టపడి సంపాదించడం దట్ ఈస్ అ రైట్ వే. అలా కాకుండా సంపాదిద్దాము ఇప్పుడు డబ్బులు కావాలి అనే ఇది మీద సడన్గా ఇదైపోతున్నారు యూత్. అలాంటి టైంలో మనం ఎంత క్విక్గా ఉంటే మన మీద మనం చాట్ తీసుకోగలం? ఇలాంటి వాటికి ఎందుకు దూరంగా ఉండగలం? ఎలా దూరంగా ఉండంటే వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెంచుకుంటే వాటి మీద దూరం కావచ్చు. ఓకే, అలాగే వాటి మీద వినేవి తగ్గియాలి. ఇప్పుడు ఏది రైట్ వే అంటారు? కష్టపడి డబ్బు సంపాదించుకోవడమా, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, వీటికి మనం
కంటిన్యూషన్ చేయడం మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇట్లాంటివన్నీ ఇవ్వడం. కష్టపడి డబ్బు సంపాదించుకొని అవి బెట్టింగ్ పెట్టుకుంటే ఓకే, కానీ కష్టపడినా బెట్టింగ్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది గిట తప్పే. మేడం ఈ రోజుల్లో చాలామంది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు కదా, సో అది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాంగ్. ఇప్పుడు వచ్చేసి ప్రాణాలు పోతున్నాయి కదా. ఎవరు బీద వాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, పాపం బ్లేమ్ అయిపోతారు. కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటే పాపం వాళ్ళకి తెలియక ఒకవేళ చదువుకోకుండా ఉంటారు కదా, వాళ్ళు ప్రాబ్లం పడుతున్నారు. ఇక వచ్చి బ్యాంక్ ఫాల్ చేస్తున్నారు పాపం, వాళ్ళకి అర్థం కాక ఒక్కొక్కసారి టెన్షన్స్ అట్లా. మేబీ అది ఇంకొంచెం ఎక్స్టెంట్ ఉండాలి. ఒక 100,000 మంది ఉన్నారు, అందులో ఇద్దరిని ఏదో అరెస్ట్ చేస్తే ఆగేంత కాదు. దీనికి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకోవాలి. ఈవెన్ గవర్నమెంట్ ఎన్ని యాక్షన్స్ తీసుకొచ్చినా, వాటి బెట్టింగ్ ప్రమోషన్ ఆపడానికి ఎన్ని తీసుకొచ్చినా వీళ్ళు వేరే వేరే దారులు వెతుక్కుంటున్నారు. వీళ్ళకి గవర్నమెంట్ కన్నా ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు, ప్రొయాక్టివ్గా ఉన్నారు. సో వేరే వేరే దారులు వెతుక్కొని వేరే వేరే దారుల ద్వారా బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేయొద్దు, అది మనం కూడా ఖండించాలి. థ్యాంక్ యూ. అంటే వీళ్ళు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్ మీద ప్రమోట్ చేస్తున్నారు కదా, సో దాని విధంగా చూడొచ్చు అంట. చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా, నేను అదే చెప్తున్నా కదా, దీనికి ఇప్పుడు మీరు నేను అనుకుంటే ఇక అవ్వదు. ఒకటి దీనికి స్ట్రిక్ట్ ఏదైనా రెగ్యులేషన్స్ అవి రావాలి, లేదంటే గవర్నమెంట్ ఏదైనా దీనికి స్ట్రిక్ట్ ఇంకా ఆల్టర్నేట్ వేగా ఆలోచించి దీనికి సపరేట్ ఏదైనా వింగ్ తీసుకురావడమో గవర్నమెంట్ బాడీస్లో ఏదైనా తీసుకొచ్చి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలి. ఈవెన్ మేము చేసేంత మనం ఎంతవరకు మాట్లాడగలుగుతాం, ఈరోజు చెప్పగలుగుతాం, కానీ దాని మీద మనం అంత కంట్రోల్ ఉండదు. గవర్నమెంట్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ని మొత్తం ఆపేయాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారన్నా మీరు? చేయొద్దు. యాక్చువల్గా వాళ్ళ ఏదో చిన్న ఇన్కమ్ కోసం, ఎఫ్కేస్ వాళ్ళకి ఏదో 1,000 లక్షలు సంపాదించుకోవడం కోసం కోట్లు నష్టపోతున్నారు. అమాయకులు కోట్లలో నష్టపోతున్నారు. వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఎంతో 1,000, 5,000, 10,000 ఉంటుంది. బట్ ఏంటంటే జనాలు కోట్లలో లాస్ అవుతున్నారు. అది వీళ్ళకి వచ్చే తక్కువ అమౌంట్ కోసం ఎక్కువ బలి పశువులు అంటారు చూడ, వాళ్ళని అట్లా బలి పశువులు చేస్తున్నారు నార్మల్ పీపుల్ని. బెట్టింగ్ యాప్ చూసి ప్రమోట్ చేసిన వాళ్ళకి చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, సో దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండాలంటే వీళ్ళకి ఎట్లాంటి ఉంటే ఆ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకుండా ఉంటారు? గవర్నమెంట్ అవేర్నెస్, న్యూస్ ఛానల్స్ కానీ వీళ్ళంటి ప్రమోటర్స్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే అవేర్నెస్ కల్పించాలి. ఊరికే డబ్బులు రావు కదా, వాళ్ళు బెట్టింగ్ యాప్ వాళ్ళు డెవలప్ అవ్వడానికి అన్నీ చేస్తుంటారు జనరల్గా. అంతేగాని మనకి బెట్టింగ్ యాప్ వల్ల 100 మంది దగ్గర తీసి ఒక ఇద్దరికి ఇస్తారు, మిగతాదంతా వాళ్ళే తీసుకుంటారు కదా. అదొకటి మెయిన్. మనం హ్యూమన్ బీయింగ్ అంటే ఇక వర్క్ చేసుకొని బతకాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ ఈ బెట్టింగ్లు అవి ఇవి చేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. నష్టపోవడం అయిపోతే ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోతాయి అంట. సో బెట్టింగ్ యాప్స్ అరికట్టాలంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే అరికడతారు? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ప్రమోట్ చేయకుండా దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మెయిన్ క్రియేట్ చేస్తే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు.